ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నా నా బాధ్యత అది. వాళ్ళని వాళ్ళ నా మీద పెడుతున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కష్టపడాలి. ఆ బాధ్యతలో ఉంది. ఒక 20 ఏళ్ళు నా ఈ కెరియర్ ఉంది. 25 ఏళ్ళు కెరియర్ ఉంది. నేను దానికి అంకితం చేసుకోవాలి. దానికి నేను చేసుకోవాలి. అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పున్నాడు. సో అతనికి రాజకీయాలు అనేది అవసరం. ఇవాళ అతనికి రాజకీయాలు అవసరం లేదంటున్నాడు. రాజకీయాలకి అతను అవసరం లేదు. అది పరిస్థితి. ఊరినే పని పాటలేదు. ఆ ఫ్యాన్స్ గీన్స్ ఊరినే పిచ్చివాగుడు, ఏదో కెలుపుకుని ఏదో వాక్కుని దేంట్లో పెళ్లికి ఊరంతా సందడి అంటారు. అలాగూ ఏదో మాట్లాడుతూ ఉంటారు పని పట్టలేని అర్భకులు. అసలు అక్కడ అందరినీ చెప్పాడు. ఇంట్లో తన తండ్రిని, తన తాతని, తన తల్లిని, తన అన్నయ్యని చెప్పాడు. ఇక బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మేనత్తలు వీళ్ళందరినీ చెప్పాల్సిన సందర్భం కాదు. అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీ గురించి దాంట్లో మా తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్ను ఎవరైనా తెలియదు మామూలు మాట. ఎవరైనా అనే మాటే. నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంతకాలం నాకు విజయం ఎప్పుడు ఉండదు, నా ఓటమి ఉండదు అని ఎవరైనా దానికి ఎవరిని గురించో అన్నట్టు ఈ పని పాటలేని పిక్కిరి వెధవులు, పులిపెర్తి వెధవులు, సన్నాసులు తీసుకొచ్చి దాన్ని ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయన మాట్లాడింది చాలా సవ్యంగా తన కుటుంబం గురించి మాట్లాడాడు, ఈ సినిమాని గురించి మాట్లాడాడు, రిషికేష్ అతను హీరోని గురించి మాట్లాడాడు. నేనే కాదు అతను మనాడే అన్నట్టు మాట్లాడాడు. ఆడియన్స్ ఆ సినిమా కోసమని, సినిమా ప్రమోషన్ అది. దానికి సంబంధించి ఎలా మాట్లాడాలో, ఎంత గౌరవంగా మాట్లాడాలో, ఎంత గర్వంగా మాట్లాడాలో, ఎంత ఘనంగా మాట్లాడాలో, ఎంత ఉత్సాహం కల్పించడానికి మాట్లాడాడు. దీంట్లో ఈ పని పడలేదు సన్నాసులు, ఫ్యాన్స్, ముండమోపులు, అర్థపర్థం లేని యాదవులు లేని దాన్ని బాలయ్య పేరు మాట్లాడలేదు, ఇంకోటి ఏదో మాట్లాడలేదు, నన్ను ఎవరు ఆపలేదు, ఎవరు ఆపుతున్నారు అని అన్నాడు. ఆ మాట అది సాధారణమైన మాట. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా తాత ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యులు, కుటుంబాల యొక్క ఎవరైనా మాట్లాడే మాట అది. నా కుటుంబం నాకు అండగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అదే మాట్లాడాడు. ఇక బాబాయిని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మరి మోహన్ కృష్ణ గురించి మాట్లాడలేదు. మోహన్ కృష్ణ కెమెరామెన్ రామారావు గారి కొడుకే, జయ రామకృష్ణ స్టూడియో ఓనరే రామకృష్ణ. చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది కరెక్టే. అక్కడ జై బాలయ్య నినాదాలు ఇచ్చినప్పుడు ఒక రకంగా క్లాస్ పీకినట్టుగా మాట్లాడారు. మైక్ వదిలేసి వెళ్ళిపోమంటారా అని మాట్లాడారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి. జై బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకసారి అవును బ్రదర్ జై బాలయ్య అంటే సరిపోద్ది కదా. ఎందుకు అనాలి? అది సంబంధం ఎదవలు ఎవరో ఫ్యాన్స్ అక్కడ కూర్చొని ఎదవలు ఏదో సన్నాసి పనులు చేస్తే అక్కడ బాలయ్యకి సంబంధం ఉంది. జై బాలయ్య వచ్చేది వాడు బాలయ్య ఫ్యాన్ వస్తే అక్కడ చూపించుకోవాలి. ఇక్కడ జరిగిన ఫంక్షన్ ఇద్దరు హీరోలు ఆ సినిమా దానికి వచ్చినప్పుడు జై బాలయ్య కావాలని కొంటితనంగా వాడు ఏదో కావాలని వాగితే దానికి ఎందుకు అంటే ఏదో ఎవడో కావాలని అలర్ట్ చేయడానికి వచ్చిన సన్నాసి గడ్డి తినే ఏదో వాడెవడో జై బాలయ్య అన్నాడని దానికి జై బాలయ్య అనాలా? ఫంక్షన్ ఏంటి? బాలయ్యకి సంబంధం ఉందా ఫంక్షన్ లో? అయితే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు చిట్టిబాబు గారు? మీరు చెప్పండి, మీరు సీనియర్ గా ఉన్నారు. ఒకటి ఎవడో భోషణికి ఎవడో జనాల్లో కూర్చుని ఏదో వాగితే దానికి రెస్పాన్స్ ఇవ్వాలా? చిట్టిబాబు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని అణగదొక్కాలని ఎవరన్నా ట్రై చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎవ్వరు భావించట్లేదు. భావించే ఆలోచన కూడా ఆ దమ్ము ధైర్యము ఇవాళ ఎవరికి లేదు. ఇవాళ పరిస్థితిలో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. స్థాయి పెరిగి ఆయన ఒక మాట అన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్ లో ఒక మాట అన్నారు, మా తాతగారు ఆశీస్సులు నా మీద ఉన్నాయి, ఆయన ఉన్నంతకాలం నేను ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు అని. అంటే సందర్భం లేకుండా మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంగా మాట్లాడారని ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరు తప్పుడు మాట్లాడుతారు. భయపడాల్సిన అవసరం లేదు అనలా. అన్నయ్య ఉన్నంత వరకు నాకు ఎదురు ఉండదు అన్నాడు. అదే నన్ను ఎవరు ఆపలేరు. నాకు విజయం ఎదురుండదంటే సినిమా రిలీజు ఈ సినిమా మీద అనేక ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమాని దెబ్బతీయాలి మామూలుగా మనం జరుగుతుంది. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో సోషల్ మీడియాలో జరిగే ప్రతి సినిమాకి ఏదో ఒక ట్రోల్ చేయటం అందుకని అన్నాడు. అది అని నా తాత ఆశీర్వాదం ఉంటే, నా ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకు ఎలాంటి డుమ్మా లేదంటే తప్పని పెడార్థాలు తీయటము, నారాయణ దాని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి అంటున్నానండి. నేనేం పెడార్థం తీయట్లేదు. ట్రోల్స్ దాని మీద జరుగుతున్నాయి. సన్నాసులు మాట్లాడిన మాటల మీద మనం డిబేట్ చేయడం కూడా బుద్ధి తక్కువ. ఒక సన్నాసులు ఎవడో వాడు
ఎవడో ఆ ట్రోల్ చేసేవాడు ఎవడు, వాడు అడ్రస్ ఏంటి, ఆ బోడకం గారి పేరు ఏంటి తెలుసా మీకు? ఒక్కడి కాదు అమ్మ వద్దు వద్దు అర్ధరాత్రి అర్ధం ఎవడో వాగే వాగుడికి, అర్థం లేని వాగుడికి. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు మీరు ఒకటి చెప్పండి, చిట్టిబాబు గారు మీరు ఒకటి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది నా సాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నాకు తప్పది. దాన్ని ఎవడో అన్నట్ట భోషణికే గారు ఎవడో గడ్డి తినే నా కొడుకు సన్నాసి ఎవడో వాగితే వాడు అడ్రస్ ఉండదు. ఒకటి చెప్పండి, టీడీపీ పార్టీ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఒక మాట వినండి చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి చిట్టిబాబు గారు వినాలి. కూలీ సినిమాకి నారా లోకేష్ గారు, చిట్టిబాబు గారు మీరు ఒక మాట వినాలి. కూలీ సినిమాకి కంగ్రాట్స్ చెప్పారు, వినడం లేదు మీరు. చిట్టిబాబు గారు వినడం లేదు. ఎస్, మీ బాధ నాకు అర్థమైంది. నేను మాట చెప్పేది వినండి. చిట్టిబాబు గారు కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పిన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ అదే రోజు రిలీజ్ అవుతున్న వార్ 2కి ఎన్టీఆర్ గారికి చెప్పలేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఏమండి హలో జూనియర్ మీకు నా వాయిస్ వినపడుతుందా? చిట్టిబాబు గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్, చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు తెలుగు యువత అయ్యప్ప గారు, తెలుగు యువత అధ్యక్షులు మచిలీపట్నం నుంచి మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా? తెలుగు యువత అధ్యక్షులు అయ్యప్ప గారు మనతో మచిలీపట్నం నుంచి మాట్లాడటానికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు. హలో. ఎస్ అయ్యప్ప గారు నా మాట వినబడుతుందా? అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్